ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి, నీ అతి పెద్ద గెలుపుకి నువ్వు చాలా దగ్గరలో ఉన్నావమ్మా. కాస్త మనసు పెట్టి నేను చెప్పేది విను చాలు. అన్నీ కూడా సవ్యంగా వాటంతట అవే జరుగుతాయి. వింటావు కదా అని బాబాగారితో అడుగుతున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు? అసలు ఆ గెలుపు ఏంటి? మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గెలుపు అది ఏమై ఉండొచ్చు? అది ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, లేదా ఇంకే విషయంలో అయినా సరే బాబాగారు మనకు ఒక చిన్న సలహాని ఇచ్చారు అంటే అది ఖచ్చితంగా జరిగే తీరుతుందన్నమాట. మరి బాబాగారు ఏ విషయం గురించి మనతో ఈ రోజున మాట్లాడాలి అనుకుంటున్నారు? ఎలాంటి విజయాన్ని మనకు చేకూర్చబోతున్నారు? ఇవన్నీ కూడా మనం మన సాయి తండ్రి మాటల్లోనే తెలుసుకుందామండి. చాలామంది కూడా బాబాగారి భక్తులందరూ, బాబా నేను కోరుకున్న విజయం నాకు ఎప్పుడు వస్తుంది? నా కష్టాలన్నీ ఎప్పుడు తీరుతాయి బాబా? నేను ఎప్పటికీ విజయాన్ని సాధించి అందరి ముందు తల ఎత్తుకొని తిరగగలను అని ఎంతోమంది కూడా బాబాగారిని అడుగుతున్నారు. అలానే ప్రతిరోజు కూడా అడుగుతూనే ఉన్నారు. ఇప్పుడు ఈ సందేశం వింటూ కూడా అడిగేవాళ్ళు మనలో చాలామంది ఉన్నారు కదా. అందుకే అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ రోజున బాబాగారు చెప్పే సందేశాన్ని జాగ్రత్తగా విని తీరాల్సింది. మరి బాబాగారు మన కోసంగా తీసుకొచ్చిన ఆ సందేశం ఏంటి? ఎలాంటి వార్తను అందించబోతున్నారు? ఇవన్నీ కూడా మనం స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామండి. బిడ్డా, నువ్వు ఎదురు చూస్తున్న అతి పెద్ద విజయం అనేది నీకు దక్కబోతుందమ్మా. ఇది నీ తండ్రి స్వయంగా షిరిడి నుంచి చెబుతున్న వాక్కులు. ఇవి అస్సలు పొల్లుపోదు. జాగ్రత్తగా విను. ఇప్పుడు నీకు ఊపిరి తిప్పుకోలేని కష్టాలు వచ్చాయి కదా. అలా అని నువ్వు అక్కడే కూర్చుంటే సమయం అంతా వృధా అవుతుంది. అందుకే అన్నిటిని ఎదిరించి ధైర్యంగా ముందుకు వెళ్ళు. అప్పుడు ఖచ్చితంగా కాలం మారుతుంది, అన్నీ మారుతాయి. బిడ్డా, నమ్మకం అనేది నీ మీద నువ్వు పెంచుకుంటే అది నీకు బలం. అదే నమ్మకం ఇతరుల పైన పెంచుకుంటే అది నీకు బలహీనంగా అవుతుంది అని తెలుసుకో. అందుకే ఎవరి మీద కూడా ఎక్కువ నమ్మకాన్ని అస్సలు పెట్టుకోవద్దు తల్లి. ఆ నమ్మకం ఏదో ఒక రోజు నిన్ను ముంచేస్తుంది. జాగ్రత్త. బిడ్డా, గుర్తుపెట్టుకో, ఎప్పుడూ కూడా జరిగిపోయిన గతాన్నే తలుచుకొని కృంగిపోవద్దమ్మా. ఆ గతాన్ని నీ బలంగా మార్చుకోవాలి. అప్పుడే కదా నువ్వు విజయాన్ని సాధించగలవు. చెప్పు. అవసరం, అవకాశం, అవమానం, ఇవి మూడు కూడా నీకు బోలెడన్ని విషయాలు నేర్పుతాయి. వాటన్నిటినీ జాగ్రత్తగా నేర్చుకో అమ్మా. ఇక ఇప్పుడు నీ కోరిక తీరడానికి కాస్త ఆలస్యం అవుతుంది కదా. అది ఎందుకో తెలుసా? బిడ్డా, పసిపిల్లాడికి అన్నం ఎప్పుడు పెట్టాలో కన్న తల్లికే బాగా తెలుసు. ఆలస్యంగా పెట్టడానికి కారణం తెలుసు. ఎందుకు పెడుతున్నారు, ఎందుకు పెట్టకూడదన్న విషయాలన్నీ కూడా తెలుసు. అలానే కదా నా బిడ్డలైన మీ అందరికీ కూడా నేను తండ్రి స్థానంలో నిలబడి నీకు ఏ సమయంలో ఎప్పుడు ఏది కావాలో అదే అందిస్తాను. అనవసరంగా ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు నేను అస్సలు ఇవ్వను బిడ్డా. నీకు నాపై కాస్త కోపం వచ్చినా సరే, నువ్వు నాపై అలిగినా సరే, నీకు ఏ సమయంలో ఏది అవసరమో అది మాత్రమే నీ చేతిలో పెడతాను. దీనికోసంగా నేను నీకు ఎన్నో విషయాలు కూడా చెప్పాను. ఆలస్యమైనా అది నీ మంచికే బిడ్డా అని కూడా నీకు చాలాసార్లు చెప్పాను. కొన్నిసార్లు వింటున్నావు, కొన్నిసార్లు మళ్ళీ యథావిధిగా నన్ను అనుమానిస్తూనే ఉన్నావు. అయినా సరే నేనేం బాధపడనులే. నా బిడ్డ మంచిగా ఉండాలి అంటే నేను ఎన్ని అవమానాలనైనా సరే ఎదుర్కొంటాను. నా బిడ్డే కదా నా మీద కోప్పడింది, మరి నాకెందుకు దిగులు? ఇవి మనకేమన్నా కొత్తనా? మామూలే కదా, రోజు ఉండేవే కదా. ఒక కోరిక తీరిస్తే వెంటనే వచ్చి నన్ను హత్తుకుంటావు, లేదంటే నా బాబా లేరు అని చెప్పి కఠినమైన నిర్ణయం తీసేసుకుంటావు.
ఏదేమైనా సరే తల్లి, నీ జీవితానికి కావలసిన మాత్రమే నేను నీకు అందిస్తాను. నువ్వు ఒక కోరిక కోరగానే అసలు అది పొందే అర్హత నీకు ఉందా లేదా, దానివల్ల నీకు సంతోషం ఉందా రాదా, ఇవన్నీ తెలుసుకొని కాస్త జాగ్రత్తగా ఆలోచించి నేను నీకు ఆ కోరికను తీరుస్తానే తప్ప, నువ్వు అడిగిన వెంటనే ముందు వెనక చూసుకోకుండా ఎలా నేను నీ కోరిక తీరుస్తాననుకుంటున్నావు చెప్పు. నేను ఇలా చేయడానికి కూడా ఒక కారణం ఉందమ్మా. ఎందుకంటే నీకు భవిష్యత్తులో ఏం జరగబోతుందో నీకు తెలుసా? లేదు, అన్నీ నీ సాయి తండ్రికే తెలుసు. అందుకే నువ్వు అడిగిన వెంటనే నేను కాస్త ఆలోచిస్తున్నాను. నీకు కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను కదా బిడ్డా, ఏదైనా సరే కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకో. నీకు ఏదైతే అవసరమో దాన్ని మాత్రమే నా దగ్గర ప్రార్థనగా పెట్టు అని నీకు ఎన్నోసార్లు చెప్పాను. సరే బాబా, అలానే చేస్తాను అని కొన్నిసార్లు తల ఊపి సరే అంటున్నావు, మరికొన్నిసార్లేమో అలానే మౌనంగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. సరేలే బిడ్డా, నేనేం కోప్పడంలే, నేనేం బాధపడ్డం లేదులే. నువ్వు ఏం చేసినా సరే నా బిడ్డని నేను ఖచ్చితంగా క్షమించే తీరుతానమ్మా. అవును తల్లి, నీకు ఎన్నోసార్లు నా ఆశీర్వాదాన్ని పంపుతూనే వచ్చాను. అయినా సరే నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు కదా. ఇకపై నువ్వు జాగ్రత్త పడాలమ్మా. కొన్ని దుష్ట శక్తులు నీపై కన్ను వేశాయి. అలాంటప్పుడు నువ్వు కాస్త అప్రమత్తంగా ఉండాల్సిందే కదా. నువ్వు ఊహించని అదృష్టం నీ వద్దకు రావాలి అంటే నువ్వు కాస్త నాపై నమ్మకంతో ఉండాల్సిందే. బిడ్డా, గుర్తుపెట్టుకో, కొన్ని సందర్భాల్లో నువ్వు ఖచ్చితంగా మౌనంగా ఉంటేనే జీవితం నీకు ఎన్నో విషయాలు నేర్పుతుంది, ఎంతో సంతోషంగా ఉండేలా చేస్తుంది. అలా కాకుండా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది నలుగురిలో ఎలా అంటే అలా మాట్లాడావంటే తర్వాత నీకు అవమానమే ఎదురవుతుంది అని గుర్తుపెట్టుకో. మర్చిపోవద్దమ్మా, జీవితం చాలా విచిత్రమైనది తల్లి. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ఒక్కొక్కరికి కొన్ని విషయాలు నేర్పుతుంది. కొంతమందిని బాధ పెడుతుంది, కొంతమందిని నవ్విస్తుంది. అలా అని కాలాన్ని తప్పుపడితే ఎలా చెప్పు. కాలం అందరికీ ఒకటేనమ్మా. కాకపోతే ఎవరికి ఎలా కావాలో వాళ్ళు అలా మార్చుకుంటారు అంతే. నువ్వు కూడా నీకు నచ్చినట్లు ఈ కాలాన్ని మార్చుకో. అది కూడా నీకు ఎన్నో విషయాలు నేర్పుతుంది. నీ జీవితాన్ని కూడా స్వచ్ఛంగా మారుస్తుంది. నీ సాయి మాటలు అర్థమవుతున్నాయా? ఇకనైనా మనసుని కాస్త ప్రశాంతంగా ఉంచుకో. అతి త్వరలోనే నీ జీవితంలో ఒక అదృష్టం రాబోతుంది. నీ జీవితంలో మునిపెన్నడూ చూడని ఆనందాన్ని నువ్వు చూడబోతున్నావు. నువ్వు ఊహించని అదృష్టం నీ వద్దకు రాబోతుంది బిడ్డ. అది ఏ రూపంలో అయినా సరే నీ దగ్గరికి రావచ్చు. నువ్వు కోరుకున్న ఉద్యోగమా, నువ్వు కోరుకుంటున్న సొంత ఇంటి కల, ఇలా ఏదైనా సరే అదృష్టం అనేది నిన్ను వరిస్తుంది. మీ ఇంట శుభకార్యం కూడా జరుగుతుంది. నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆనందకరమైన వార్త కూడా నీ చెవులారా నువ్వే వింటావు. అది విన్నాక నువ్వే చెప్తావు, ఇది కదా బాబా నేను కోరింది, ఈ సంతోషమే కదా బాబా నేను అడిగింది అని. ఇక నువ్వు ఆ సంతోషకరమైన వార్త వినాలి అంటే నమ్మకంతో ఉండు, అంతా శుభమే జరుగుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈ రోజున బాబాగారు చాలా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు. మరి ఈ సందేశం మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.